అవని స్టోరీస్. గత ఎపిసోడ్లో నాన్న డైరీ చదివిన అవని తన తండ్రి రాఘవయ్య తన చెల్లెల్ని అదే సుశీలమ్మను ద్వేషించలేదని, కేవలం తన తండ్రికిచ్చిన మాట కోసమే ఆ కఠినమైన ముసుగు వేసుకున్నారని తెలుసుకొని ఎమోషనల్ అవుతుంది. సుశీలమ్మ కోసం అవని కట్టిన పూలమాల ఆమె మనసుకు అవనిని మరింత దగ్గర చేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఏం జరిగిందో చూద్దాం. తెల్లవారుజామున వీరాపురం గ్రామంలో మంచు పొగలు ఇంకా వీడని లేదు. సుశీలమ్మ పొయ్యి మీద పాలు కాస్తూ ఇడ్లీ పాత్రను సర్దుతోంది. సాధారణంగా ఈ టైంలో అమెరికాలో గాఢ నిద్రలో ఉండే అవని ఈరోజు మాత్రం తలస్నానం చేసి వంటిట్లోకి మెల్లగా అడుగులేసింది. ఆమె ఒంటి మీద ఉన్న జీన్స్, టాప్స్ అన్నీ మాయమైపోయాయి. జానకమ్మ సూట్ కేసులోంచి తీసిన ఒక కొత్త పట్టు పరికిని మెరుస్తోంది. అవని తల్లి, నువ్వేనా ఇది? ఒక్క నిమిషం నా కళ్ళకి నేనే నమ్మలేకపోతున్నానమ్మా. ఈ పట్టుబట్టల్లో అసలు నువ్వు మహాలక్ష్మిలా ఉన్నావు బంగారు తల్లి. ఈ మార్పేంటి? నీ అమెరికా ఫ్యాషన్ ఏమైంది? ఏం లేదత్తయ్య, డైలీ జీన్స్ వేసుకుంటే బోర్ కొట్టింది. ఇక్కడి వాతావరణానికి, మీ ప్రేమకు ఈ డ్రెస్సే కరెక్ట్ అనిపించింది. అయినా ఇది కట్టుకున్నాక నాకేదో తెలియని కొత్త ఫీలింగ్ అత్తయ్య. చాలా కంఫర్టబుల్ గా, హోమ్లీగా ఉంది. అప్పుడే సురేష్ అక్కడికి వస్తాడు. ఎవరిది? ఎవరు? కొత్త హీరోయిన్ షూటింగ్ కోసం మా ఇంట్లోకి వచ్చినట్లుందే. అమ్మా, ఆ అమెరికా కోడలేది? బావా, పొద్దున్నే నీ వెటకారం మొదలెట్టకు. నేనే అవనిని. గుర్తుపట్టలేనంతగా మారిపోయానా ఏంటి? లేక కావాలని ఏడిపిస్తున్నావా? సరే కాని ఎలా ఉన్నాను చెప్పు. బాగున్నావా అని అడిగితే తప్పు మరదలా. అద్భుతంగా ఉన్నానా అని అడగాలి. కానీ ఒకటి, ఈ ఓని ఇలా పక్కకు జారిపోతుంది చూడు. నీకు కట్టుకోవడం కూడా రానట్టుంది. రా, నేనే సెట్ చేస్తాను. మా ఊర్లో ఓని ఎలా వేయాలో నాకంటే బాగా ఎవ్వరికీ తెలీదు. అవని వెనక్కి జరుగుతూ, వద్దు బావా, నా దగ్గరికి రావద్దు. నీ చేతులన్నీ బురదే. అత్తయ్య ఉన్నారు కదా, తను చేస్తారులే. నువ్వెళ్ళి నీ పనులు చూసుకో. పొద్దున్నే నీ అల్లరేంటి? వాడున్నదే నిన్ను అల్లరి పట్టించడానికి తల్లి. వాడు మారడు. రా, ఇలా రా. ఆ పిన్ను ఇక్కడ పెడితే సెట్ అయిపోతుంది. ఇంతకీ ఈరోజు ఇంత త్వరగా ఎందుకు లేచావు? అత్తయ్య, ఈరోజు వంట నేర్చుకోవాలంది. మా అమ్మకి ఎప్పుడు నాన్న ఇష్టమైన వంటలు చేసే టైం దొరికేదే కాదు. అమెరికాలో తన ఆఫీస్ పనులతో ఎప్పుడు బిజీగానే ఉండేది. నాకు ఆ వంటలు నేర్చుకొని అమ్మకి చేసి పెట్టాలంది. నాన్న జ్ఞాపకాల్ని కనీసం వంటల్లో అయినా రుచి చూడాలత్తయ్యా. నువ్వు వంటింట్లో వంట చేస్తావా? మరదలా, ఇక్కడ వంటింట్లో సాఫ్ట్వేర్ ఉండదు. పొగ సెగలుంటాయి. నీ తెల్లటి కళ్ళు ఎర్రబడతాయి. బావా, నేను చూస్తుంటేనే నాకు గుర్తొస్తోంది. నువ్వు లోపలికి రాకుండా బయట ఉంటే చాలు, నేను అన్నీ నేర్చుకుంటాను. అత్తయ్య, ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి? ముందు ఆ పాలు కాగాయి కదా, కాఫీ కలుపుతాం. ఆ పైన ఇడ్లీలు ఎలా వేయాలో చూపిస్తాను. మా అన్నయ్యకి ముద్దపప్పు ఆవకాయ అంటే ప్రాణం తల్లి. రేపు అవి నేర్పిస్తానులే నీకు. చూద్దాం, మన అమెరికా మేడం గారు ఇడ్లీలేస్తారో లేక దోశలేస్తారో. మధ్యాహ్నం సురేష్ పొలానికి వెళ్ళగా అవని తన ఫోన్ మోగడంతో పెరట్లోకెళ్ళింది. అది అమెరికా నుండి ఆమె బెస్ట్ ఫ్రెండ్ శ్వేత చేసిన వీడియో కాల్. ఫోన్లో అవనిని లంగావణిలో చూసి శ్వేత షాక్ అయింది. శ్వేత నోరు తెరిచి ఆశ్చర్యంగా, ఓ మై గాడ్ అవని, ఇదేంటే ఈ గెటప్? ఏదైనా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉందా ఏంటి అక్కడ? లేదు శ్వేత, ఇది ఇక్కడి ట్రెడిషన్. ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు బి ఏ పక్కా లోకల్ అమ్మాయి. బాగుంది కదా? బాగుంది, కానీ నువ్వు మరీ మారిపోయావని. వారం నుంచి అసలు గ్రూప్లో మెసేజెస్ లేదు. అందరూ నీ గురించి అడుగుతున్నారు. ఈ ప్రాజెక్ట్ డెడ్ లైన్ దగ్గరకు వచ్చేస్తోంది. మన మేనేజర్ స్మిత్ నీ గురించి డైలీ అడుగుతున్నారు. అవని ఎప్పుడొస్తుంది? తన కోడింగ్ మాడ్యూల్స్ ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయని టెన్షన్ పడిపోతున్నాడు. ఇక్కడ పనులు చాలా ఉన్నాయి శ్వేత. ఇప్పుడప్పుడే నేను రాలేనని వాళ్ళకు చెప్పేసాయి. నాన్నకు సంబంధించిన కొన్ని పాత డైరీలు, నిజాలు కూడా తెలిసాయి. అవి తెలుసుకునేసరికి నాకు ఇక్కడే ఉండాలనిపిస్తోంది. నాన్నిక్కడ ఎందుకు అంత బాధపడ్డారు? ఈ మట్టిలో ఉన్న బంధం ఏంటో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది శ్వేత. నిజాలా? ఏంటవి? అయినా ఆ ఊళ్ళో నీకు బోరు కొట్టడం లేదా? ఇక్కడ ఇంటర్నెట్ కూడా సరిగ్గా రాదు. ఏసీ లేదు, స్టార్ బక్స్ లేవు. కనీసం మంచి పిజ్జా అయినా దొరుకుతుంది అక్కడ. శ్వేత, ఇక్కడ ఫుడ్ చాలా నేచురల్ గా ఉంటుంది. ఇక్కడ నెట్వర్క్ కంటే మనుషుల మనసుల బంధం చాలా బాగుంది.
నాన్న డైరీ చదివాక నాకు అర్థమైంది. ఆయన ఫిజికల్గా అమెరికాలో ఉన్న ఆయన సోల్ మాత్రం ఇక్కడే ఉండిపోయింది. నేనిప్పుడు ఆ సోల్కి శాంతి కలిగించాలి. అవని, నువ్వు చాలా ఎమోషనల్ అవుతున్నావు. ఎక్కడ ఆ పల్లెటూరి మట్టి వాసన నీకు అంటుకుంటుందో అని నాకు భయంగా ఉంది. ఆ బావగాడు నిన్ను ఏదో మాయ చేసేస్తున్నట్లున్నాడు. వెంటనే వచ్చి, లేకపోతే నీ కెరీర్ ఇబ్బందుల్లో పడిపోతుంది. కెరీర్ ఎక్కడికి పోదు శ్వేత. స్కిల్స్ ఉంటే ఎక్కడైనా బ్రతికేయచ్చులే. కానీ ఈ ఫ్యామిలీ, ఈ బంధం మళ్ళీ రావు. నేను మళ్ళీ కాల్ చేస్తాను, అత్తయ్య పిలుస్తోంది. అవని ఫోన్ పెట్టే గాని వెనక సురేష్ నిలబడి ఉండడం గమనించింది. ఏంటి మరదలా, అమెరికా నుంచి సాఫ్ట్వేర్ వార్నింగ్ వచ్చేసిందా? అప్పుడే మనసు చెల్లించిపోతుందా? వెళ్ళిపోతావా ఏంటి? చలించడం కాదు బావా, నా బాధ్యతలు అక్కడున్నాయి. కానీ నా మనసు ఇక్కడే ఉండమంటోంది. అది ఎందుకో నాకు అర్థం కావడం లేదు. మనసు చెప్పేది విను మరదలా. సాఫ్ట్వేర్ లో బగ్స్ ఉంటే కోడ్ రాసి ఫిక్స్ చేయొచ్చు. కానీ మనసులో కలిగిన ఈ అనురాగాన్ని డిలీట్ చేయడం నీ వల్ల కాదురా. అదిగో అమ్మ పిలుస్తోంది. మన పల్లెటూరి ఫిల్టర్ కాఫీ తాగి ఆ అమెరికన్ టెన్షన్ మర్చిపో. ఇలా ఉండగా ఊరి మధ్యలో ఉన్న రచ్చబండ వద్ద బుల్లబ్బాయి తన అనుచరులతో కూర్చొనున్నాడు. అతను ఏదో లోతైన ఆలోచనలో ఉన్నాడు. నిన్న పొలంలో అవని తన్ని అందరి ముందు ఎదిరించిన విషయం అతని ఆహాన్ని దెబ్బతీసింది. ఏరా సాంబు, ఆ రాఘవయ్య కూతురు అమెరికా నుంచి వచ్చి నాకే నీతులు చెప్తుందా? పిల్లకు పొగరు బాగా ఎక్కువైంది. ఆ సురేష్ గాడు తన నెత్తి మీద ఎక్కించుకొని ఊరంతా తిప్పుతున్నాడు. అవును సామి, ఆ పిల్లను చూస్తుంటే మన ఊరి పద్ధతులు పాడైపోతాయని అందరూ అనుకుంటున్నారు. ఆ డ్రెస్సులేంటి, ఆ మాటలేంటి, ఊరి పెద్దలకు గౌరవం ఇవ్వడం అంటే అస్సలే లేదు. ఆ సుశీల ఆ రోజు సత్యంతో పారిపోయినప్పుడే ఈ వంశం పరువు గంగలో కలిసింది. ఇప్పుడు ఈ పిల్ల వచ్చి దాన్ని ఇంకా తగలేస్తుంది. ఆ రాఘవయ్య పేరు మీద ఇక్కడ 10 ఎకరాల పొలం ఇంకా పెండింగ్ లోనే ఉంది. దాన్ని ఎలాగైనా నా పేరు మీదకి రాయించుకోవాలి. ఈ పిల్లను ఊరి నుంచి పంపిస్తేనే అది సాధ్యంరా. మరి ఏం చేద్దాం స్వామి? ఆ సురేష్ గాడు అడ్డుపడతాడు కదా. రేపు ఊరి గుడిలో తిరణాలున్నాయిగా, ఊరంతా అక్కడే ఉంటారు. సరిగ్గా అక్కడే ఆ పిల్లకి అస్సలు సినిమా చూపిస్తారు. తన ప్రవర్తన గురించి అందరి ముందు నిలదీసి ఆ కుటుంబాన్ని అవమానిస్తే ఆరాధించుకొని వాళ్ళే అమెరికా వెళ్ళిపోతారు. ఆ తర్వాత పొలం పని నేను చూసుకుంటాను. మరుసటి రోజు ఊరి గుడిలో పెద్ద జాతర. సుశీలమ్మ, జానకమ్మ తెల్లవారుజామునై పూజా సామాగ్రితో హడావిడి చేస్తున్నారు. అవని కూడా ఈసారి కష్టపడి తన పట్టు చీర కట్టుకుని తయారైంది. బావా, ఈ చీర చాలా హెవీగా ఉంది. పట్టు చీర కట్టుకుని నేను ఈ బుల్లెట్ మీద ఎలా కూర్చోవాలి? ఎక్కడైనా టైర్లో చిక్కుకుపోతుందా? లేక నేను పడిపోతానా? అబ్బబ్బబ్బా, పడిపోవులే. నా భుజం మీద గట్టిగా చెయ్యేసుకో, లేకపోతే నా షర్ట్ పట్టేసుకో. అంతగా భయం అనిపిస్తే నన్ను గట్టిగా హక్ చేసుకో. నాకైతే ఏ అభ్యంతరం లేదు. ఛీ, ఈ శకలే కొంచెం తగ్గించుకుంటే మంచిది. సరే మేడం. గుడి వద్ద ఊరి జనమంతా గుమిగూడారు. మేళతాళాలు, కోలాహలం మధ్య వాతావరణం సందడిగా ఉంది. అనూహ్యంగా బుల్లబ్బాయి అందరి మధ్యలో నిలబడి గట్టిగా మాట్లాడుతున్నాడు. సరిగ్గా సుశీలమ్మ కుటుంబం అక్కడికి చేరుకోగానే అతను తన మాటలు అప్పి వాళ్ల వైపు వెటకారంగా చూశాడు. ఇదిగో వచ్చారు మన ఊరి మహారాజులు. అమెరికా నుంచి దొరసాన్ని తెచ్చుకున్నారు. సుశీలమ్మ గారు, ఏంటి మీ కోడలు ఇక్కడ పర్మనెంటా, లేక మీ అబ్బాయిని అమెరికా తీసుకెళ్లి అక్కడ బర్గర్లు అమ్మమంటారా? బుల్లబ్బాయి గారు, ఇది గుడి. ఇక్కడ భక్తుండాలి, కానీ ఇలాంటి వెటకారాలొద్దు. అవని నా మేనకోడలు. ఆమె గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. మేనకోడలా? ఆ రాఘవయ్య కూతురా? వాడు వదిలి పారిపోయి ఇక్కడ గొడవలు సృష్టించి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ పిల్లొచ్చి మన పద్ధతులు మారుస్తానంటే ఊరుకునేది లేదు. చూడు, గుడికి కూడా ఎలా వచ్చిందో. ఈ పట్టు చీర కట్టుకోవడం కూడా రాదు. అమెరికాలో ప్యాంట్లు వేసుకునే వాళ్ళకి మన సంప్రదాయం ఏం తెలుస్తుంది? ఏయ్ బుల్లబ్బాయ్, నోరు అదుపులో పెట్టుకో. ఇది గుడి కాబట్టి ఊరుకుంటున్నాను. మా అవని గురించి మాట్లాడడానికి నువ్వెవరవో? నీ పద్ధతులు నీ ఇంట్లోనే ఉంచుకో. ఆమె అమెరికా నుంచి వచ్చినా మన పద్ధతుల్ని గౌరవిస్తోంది. ఒరే సురేష్, పెద్దోళ్ళకి ఎలా గౌరవం ఇవ్వాలో నీకు తెలీదు. మీ నాన్న సత్యనారాయణ కూడా పారిపోయే పెళ్లి చేసుకున్నాడు. మీ వంశమే ఇంతే, పారిపోవడం, పద్ధతులు తప్పడం. ఈ పిల్ల రేపు మళ్ళీ అమెరికా పారిపోదని గ్యారంటీ ఏంటి? స్టాప్ ఇట్! మీరు మరీ పర్సనల్ గా వెళ్తున్నారు. మా నాన్న పారిపోలేదు.
తన ఆత్మగౌరవం కోసం ఈ ఊరిలోని మీలాంటి వాళ్ళ సూటిపోటి మాటలు పడలేకే వెళ్లిపోయారు. ఇక అత్తయ్య పెళ్లి విషయానికొస్తే ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పేం కాదు. మీలాంటి వాళ్ళ సంకుచిత ఆలోచనల వల్లే ఇక్కడ బంధాలు విడిపోతున్నాయి. చూసారా ఊరి జనం, ఈ పిల్ల మన సాంప్రదాయాలను, మన పెద్దల మాటలు తప్పు పడుతోంది. అమెరికాలో అన్ని స్వేచ్ఛగుంటాయిగా, ఇక్కడ కూడా అలాగే చేయాలని చూస్తోంది. ఇలాంటి వాళ్ళని గుడిలోకి రానివ్వకూడదు. ఇది మన ఊరి పవిత్రతకి భంగం. ఊరి జనం కొందరు బుల్లబ్బాయి మాటలకు ప్రభావితం అవుతూ ఉండడం చూసి అవనికి కోపం వచ్చేసింది. కాని ఆమె సంయమనం కోల్పోకుండా చాలా హుందాగా మాట్లాడింది. బుల్లబ్బాయి గారు, భక్తి అంటే మనసులో ఉంటుంది. నేను పట్టుచీర కట్టుకున్నానంటే అది నా అత్తయ్య మీదున్న గౌరవంతో. మీరంటున్న ఈ పద్ధతులు మనుషుల మధ్య ద్వేషాన్ని పెంచకూడదు. నాన్న తన డైరీలో రాశారు, వీరాపురం ప్రజలు చాలా మంచివాళ్ళని, వాళ్ళకి ఆత్మీయత ఎక్కువ అని. కానీ మీలాంటి ఒకరిద్దరి వల్లే ఈ ఊరికి చెడ్డ పేరు వస్తుంది. నేనిక్కడ ఎవరిని గౌరవించడం లేదని మీరెలా చెప్తారు? చూడు బుల్లబ్బాయ్, అవని చెప్పింది అక్షరాల సత్యం. నీ దగ్గర అధికారం ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, కానీ ఎదుటి వాళ్ళని అవమానించే హక్కు లేదు. మా అమ్మని నాన్నని ఏమైనా అంటే నేను ఊరుకోను. ఆమె అమెరికా నుంచి వచ్చిన ఈ మట్టిలోని రైతు బిడ్డ. కాదండమ్మా, మనం పూజ చేసుకుందాం. వీడి మాటలు పట్టించుకోవద్దు. బుల్లబ్బాయి మొహం నల్లగా అయిపోయింది. ఊరి జనం మెల్లగా ఒకరి ముఖం ఒకరు చూసుకొని అవని ధైర్యాన్ని మెచ్చుకున్నారు. అవును బుల్లబ్బాయ్, ఆ అమ్మాయి చెప్పింది నిజమే. అనవసరంగా గొడవ చేయకు. తను మన ఊరు అమ్మాయి కదా, పద్ధతులు కాలంతో పాటు మారుతుంటాయి. ఆ అమ్మాయికున్న సంస్కారం మనకు కూడా ఉండాలి. పూజ ముగిశాక అందరూ ఇంటికి బయలుదేరుతారు. అవని కళ్ళలో ఒక విధమైన గెలుపు కనిపిస్తోంది. సురేష్ ఆమె వైపు గర్వంగా చూస్తున్నాడు. ఆమె తన తండ్రి పరువును ఎలా కాపాడిందో చూసి అతను మురిసిపోయాడు. రాత్రి భోజనాలు ముగిశాక వీరాపురం అంతా ప్రశాంతంగా ఉంది. అవని ఇంటి అరుగు మీద కూర్చొని ఆకాశంలోని వెన్నెలను, నక్షత్రాలను చూస్తోంది. సురేష్ మెల్లగా కాఫీ గ్లాస్తో వచ్చి పక్కన కూర్చున్నాడు. ఏంటి మరదలా, గుడిలో ఆ ఉల్లబ్బాయికి అదిరిపోయే రేంజ్లో సమాధానం చెప్పావు? నాకు నిజంగా చాలా గర్వంగా అనిపించింది తెలుసా. నీ తెలుగు స్లాంగ్ కూడా భలే ఉంది. కానీ ఒకటి తెలుసా బావా, ఆ బుల్లబ్బాయి లాంటి వాళ్ళు అమెరికాలో కూడా ఉంటారు. వాళ్ళకి అర్థమయ్యే భాషలో లాజికల్ గా చెప్తేనే వాళ్ళ దారిలోకి వస్తారు. అవును, కానీ నువ్వు ఒకటి గమనించావా? నువ్వు పట్టు చిల్ల చాలా అందంగా ఉన్నావు. ఆ కోపం కూడా నీ ముఖానికి ఒక గ్లో తెచ్చిందనుకో. నీ కళ్ళలో ఉన్న ఫైర్ చూసి బుల్లబ్బాయి గాడు గజ్జ గజ్జ ఒడిగిపోయాడు. బావా, మళ్ళీ ఐస్ చేయకు. నేనొకటి సీరియస్ గా డిసైడ్ అయ్యాను. ఈరోజు గుడిలో జరిగిన దాన్ని బట్టి నాకు ఒక విషయం అర్థమైంది. ఏంటది? మళ్ళీ అమెరికా వెళ్తున్నావా? ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నావా? అబ్బా లేదు, నాన్న పేరు మీద ఉన్న 10 ఎకరాల పొలాలను నేను డెవలప్ చేయాలి. నేను ఇక్కడే ఉండి మోడర్న్ టెక్నాలజీతో వ్యవసాయం చేస్తాను. నిజంగా నావని? అంటే నువ్వు ఇక్కడే ఉంటావా? మన వీరాపురంలోని ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగం ఏమైపోతుంది? అవని సురేష్ కళ్ళలోకి చూస్తూ, ఉంటాను బావా, ఇక్కడ నుంచి కూడా నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు. కానీ ఒక కండిషన్. ఏంటది? నాకు నువ్వు వ్యవసాయం నేర్పించాలి, ట్రాక్టర్లు తోలడం నేర్పించాలి. అండ్ ముఖ్యంగా నీ వెంటకారం అల్లని కొంచెం తగ్గించుకోవాలి. నేను రైతు బిడ్డగా మారేదాకా నాకు తోడుగా ఉండాలి. అల్లని తగ్గిస్తే నేను సురేష్ ఎలా అవుతుంది మరదలా? సరే, ట్రాక్టర్ పాఠాలు రేపటి నుంచి మొదలు. మన అమెరికా కోడలు ఇక వీరాపురం రైతు బిడ్డ అవ్వబోతోంది. రేపొద్దున రెడీగా ఉండు, బురదలోకి దిగాలి. అవని నవ్వింది. ఆ నవ్వులో అమెరికా మెరుపు కంటే పల్లెటూరి స్వచ్ఛత ఎక్కువగా ఉంది. జానకమ్మ, సుశీలమ్మ లోపల చాటుగా ఉండి వీళ్ళ మాటలు విని ఒకరినొకరు చూసుకుని ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. రాఘవయ్య ఆత్మశాంతి చేకూరే రోజు త్వరలోనే ఉందని వాళ్ళకు అర్థమైంది. అయితే బుల్లబ్బాయి ఇంతటితో ఊరుకుంటాడా? గుడిలో జరిగిన అవమానానికి అతను ఎలాంటి ప్రతీకారం తీర్చుకుంటాడు? అవని ట్రాక్టర్ తోలుతుంటే ఊరి జనం ఎలా స్పందిస్తారు? ఆ పొలంలో ఏదైనా రహస్యం దాగుందా? ఈ విషయాలన్నిటికీ సమాధానం తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ మిస్ అవ్వకుండా చూడాల్సిందే. గత ఎపిసోడ్లో అవని పరిస్థితి విషమించడంతో సీను సురేష్కి ఫోన్ చేసి పిలుస్తాడు. అయితే అనసూయ పోలీసులకు సమాచారం ఇచ్చి సీనును మరియు అవనిని ఎన్కౌంటర్ చేయమని చెప్తుంది.
సురేష్ ఆస్పత్రికి బయలుదేరగా పోలీసులు క్లినిక్ ని చుట్టుముడతారు. అవని ప్రాణం అటు అనారోగ్యంతో ఇటు పోలీసులతో పోరాడుతోంది. ఆ రోజు సాయంత్రం 5 గంటలు క్లినిక్ లో సీను అవనిని వైద్యం చూపిస్తున్నాడు. బయట పోలీసు జీపుల సైరన్ మోగుతోంది. లోపల సీను కిటికీల నుంచి భయంగా చూస్తున్నాడు. బెడ్ మీద అవని శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతోంది. అప్పుడు డాక్టర్ కంగారుగా ఉన్నారు. డాక్టర్ చెమటలు తుడుచుకుంటూ, సీను, బయట పోలీసులు రౌండ్ వచ్చేసారు. ఇప్పుడు మనం ఏం చేయలేం. లొంగిపోవడమే మంచిది. లేకపోతే వాళ్ళు కాల్పులు జరిపితే పేషెంట్ కూడా ప్రమాదం. లొంగిపోతే వాళ్ళు మమ్మల్ని వదలరు డాక్టర్. ఆ రాక్షసి అరసూయ డబ్బిచ్చి కొన్న పోలీసు వాళ్ళు ఎన్కౌంటర్ చేసి దొంగలు పారిపోతుంటే కాల్చేమని రికార్డ్ రాస్తారు. నా చెల్లెలండి ఈ అమ్మాయిని వాళ్ళకి బలివ్వలేను. మరి ఏం చేస్తావు సీను? ఆమెకు ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయి. పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. సీను అవని దగ్గరికెళ్ళి, అవని, భయపడకమ్మా. నీ భర్త మోసం చేశాడు, కానీ నేనున్నాను. నేను బయటకెళ్ళి వాళ్ళ దృష్టి మరుస్తాను. ఈలోపు డాక్టర్ నేను వెనకదారి గుడ్డ తీసుకెళ్లిపోతాను. వద్దన్నయ్యా, ఆయన వస్తారు. నాకు నమ్మకం ఉంది. ఆయన నన్ను చంపరు. ఇంకా ఆ నమ్మకం ఏంటి తల్లి? ఆయనే పోలీసుల్ని పంపాడు. అంతలోనే బయట మైక్లో అనౌన్స్మెంట్ వినిపిస్తూ ఉంటుంది. బయట ఉన్న పోలీసుల్లో సిఐ రుద్ర ఇలా అంటున్నారు. లోపల ఉన్న సీను, నీ చుట్టూ పోలీసులున్నారు. మర్యాదగా అమ్మాయిని వదిలేసి బయటికి రా, లేదంటే కాల్పులు జరపాల్సి వస్తుంది. నీకు 5 నిమిషాల టైం ఇస్తున్నాం. అప్పుడే సురేష్ కారు వేగంగా వచ్చి బ్రేకులేస్తూ ఆగింది. సురేష్ కారులోంచి దిగి పరుగున క్లినిక్ వైపు వెళ్తాడు. ఆపండి, కాల్పులు జరపకండి. లోపల ఉన్నది నా భార్య. పోలీసులు సురేష్ ని అడ్డుకుంటారు. సిఐ రుద్ర ముందుకొస్తాడు. హలో మిస్టర్ సురేష్, ఆగండి. మీ అమ్మగారు చెప్పారు లోపల ఒక కిడ్నాపర్, ఒక హంతకురాలున్నారని. వాళ్ళని చంపేయమని ఆర్డర్ ఉంది. మీరు పక్కకు తప్పుకోండి. ఏయ్, నోరు అదుపులో పెట్టుకో. హంతకురాలు కాదు, ఆమె నా భార్య. కిడ్నాపర్ కాదు, ఆమెను కాపాడినవాడు. నేను లోపలికి వెళ్తున్నాను. ఎవరైనా అడ్డొస్తే ఊరుకోను. ఎమోషన్ అవ్వకండి సార్. మీ అమ్మగారు మిమ్మల్ని కాపాడమన్నారు. లోపల వాడు మీ మీద దాడి చేయొచ్చు. వాడి వల్ల నాకే ప్రమాదం లేదు, మీ వల్లే ఉంది. తప్పుకోండి. సురేష్ పోలీసులు దాటుకొని క్లినిక్ షట్టర్ దగ్గరికి వెళ్తాడు. సురేష్ తలుపు బాదుతూ, సీను, షట్టర్ తీ. నేను సురేష్ని. నేను ఒంటరిగానే వచ్చాను. పోలీసులను ఆపాను. షట్టర్ తీ సీను. క్లినిక్ లోపల సీను షట్టర్ దగ్గర నిలబడి ఉన్నాడు. చేతిలో ఒక సర్జికల్ కత్తుంది. సురేష్ గొంతు వినగానే అతనికి కోపం, ఆశ రెండూ కలిగాయి. నమ్మను, నువ్వు కూడా వాళ్ళ మనిషివే. షట్టర్ తీస్తే ఎన్కౌంటర్ చేస్తావు. లేదు సీను, నా మీద ఒట్టు. నా భార్య మీద ఒట్టు. అవని బతకాలి. ప్లీజ్ షట్టర్ తీ. ఆమె పరిస్థితి ఎలా ఉంది? అవని సీనుని షట్టర్ తీయమని చెప్తుంది. సీను షట్టర్ తీస్తాడు. సురేష్ లోపలికెళ్తాడు. సురేష్ లోపలికి రాగానే పరుగున బెడ్ దగ్గరికి వెళ్తాడు. అవనిని చూసి గుండె పగిలినంత పనవుతుంది. అవని అవని కళ్ళు సగం తెరిచి సురేష్ చూసి చిరునవ్వు నవ్వింది. కాని ఆమె చేతులు చల్లగా ఉన్నాయి. వచ్చారా? నాకు తెలుసు మీరు వస్తారని. సారీ అవని, ఐఎమ్ వెరీ సారీ. నేను మూర్ఖుణ్ణి. మమ్మీ మాట నమ్మి నేను అనుమానించాను. ఆనందనయ్య చనిపోవడానికి నువ్వు కారణం కాదని నా మనసు చెప్తున్నా ఆ క్షణంలో వినలేకపోయాను. నన్ను క్షమించు. నేను ఆనంద్ గారిని చంపలేదు. ఆయన ప్రమాదంలో. నాకు తెలుసవని. ఇప్పుడు నువ్వు మాట్లాడుకు. మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. పెద్ద ఆసుపత్రికి వెళ్ళాలి. సీను పక్కనే నిలబడిదంతా చూస్తున్నాడు. అతని కోపం కొంచెం తగ్గింది. బాబుగారు, క్షమించడం ప్రేమించడం తర్వాత ముందు ఆమె ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి. బయట మీ అమ్మగారి పోలీసులు కాసుకొని ఉన్నారు. ఎలా వెళ్తాం బాబు? నా కారు బయటే ఉంది. నేను డ్రైవ్ చేస్తాను. నువ్వు అవనిని పట్టుకుని వెనక కూర్చో. ఎవరు ఆపినా కారు ఆపను, తొక్కి పారేస్తాను. కానీ మీ అమ్మగారు బాబు, ఇప్పుడు నువ్వు నాకు అమ్మ లేదు, ఎవరు లేరు. నా భార్య ప్రాణం మాత్రమే ముఖ్యం. పదండి సీను. సురేష్ అవని నెత్తుకొని బయటకొస్తాడు. అప్పుడు సిఐ రుద్ర, సార్, ఆ అమ్మాయిని కింద పట్టండి. ఆ దొంగను మాకు అప్పగించండి. రుద్ర, నా చేతిలో ఉన్నది పేషెంట్. నేను ఆమెను అపోలో హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను. దారి వదులుతావా లేక నీ కమిషనర్కి ఫోన్ చేసి నువ్వు అనసూయదేవి దగ్గర లంచం తీసుకుని అమాయకులను చంపడానికి వచ్చావని చెప్పనా? రుద్ర ఆ మాట వినగానే భయపడ్డాడు. సురేష్ ప్రముఖ బిజినెస్ మ్యాన్.
అతనితో పెట్టుకుంటే ఉద్యోగం పోతుంది. వెంటనే రుద్ర వెనక్కు తగ్గి, సరే సార్, మీ ఇష్టం. కానీ ఆ దొంగ మాత్రం మా కస్టడీలో ఉండాలి. వాడు దొంగ కాదు, నా కుటుంబ సభ్యుడు. వాడు కూడా నాతోనే వస్తాడు. దారొదులు. సురేష్ అవనిని కారులో పడుకోబెట్టి సీను ఎక్కించుకొని కారుని వేగంగా పోనిస్తాడు. రుద్ర తన జీపులో ఫాలో అవుతున్నాడు. కానీ కాల్పులు మాత్రం జరపడు. బాబుగారు, త్వరగా ఇంటి. ఆమె శ్వాస తీసుకోవడం ఆగిపోతుంది. అవని ప్లీజ్ కళ్ళు ముయ్యకు. ఇంకో 10 నిమిషాల్లో ఆసుపత్రి వచ్చేస్తుంది. నాతో మాట్లాడవని. ఏమండి, నాకు చలిగా ఉంది, చాలా చలిగా ఉంది. ఆ చీకటి గదిలో అత్తయ్య గారు నన్ను. ఆపకవని, మాట్లాడు. ఆ గదిలో ఏం జరిగింది? అత్తయ్య అన్నారు, ఆనంద్ గారు చనిపోయిన రోజు ఆయన జేబులో ఒక లెటర్ ఉందట. ఆ లెటర్లో నా గురించి రాశారట. అందుకే ఆమెకు నా మీద కోపం. కానీ ఆ లెటర్ నేను రాయలేదండి. లెటరా? మమ్మీ నాకు దీని గురించి ఎప్పుడు చెప్పలేదు. కేవలం డబ్బు తీసుకుని వెళ్ళడనే చెప్పింది. చూసారా బాబు గారు, మీ అమ్మగారు ఇంకా ఎన్నో దాచారు. అమరి గారు చెప్పేది నిజం. ఆవిడ కేవలం ఆస్తి అంతస్తు కోసమే పాకులాడుతున్నారు. అప్పుడే సురేష్కి వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది. లిఫ్ట్ చేయండి బాబు గారు, ఆవిడ ఏం ప్లాన్ వేస్తుందో తెలుస్తుంది. సురేష్ ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్లో పెట్టాడు. మమ్మీ, నన్ను డిస్టర్బ్ చేయకు. నేను అవనిని బతికించుకోవడానికి వెళ్తున్నాను. సురేషు, నువ్వు ఎక్కడున్నావు నాయనా? ఇంటికి రా. నాకు గుండెల్లో నొప్పిగా ఉంది. డాక్టర్లు వచ్చారు. నా పరిస్థితి బాగోలేదురా. నేను చచ్చిపోతున్నాను సురేషు. ఏంటి, హార్ట్ అటాకా? అవును నాన్న, నువ్వు ఆ హంతకురాల్ని నమ్మి వెళ్ళిపోయావని తెలియగానే నా గుండె యాగినంత పనైంది. నా ఆఖరి చూపుకైనా వస్తావా, లేక అవనితోనే ఉండిపోతావా? ఆనంద్ ఇలాగా పోయాడు. ఇప్పుడు నువ్వు కూడా రాకపోతే నేను అనాథ శవంలా పోతాను. సురేష్ కార్ని స్లో చేశాడు. అతను మళ్ళీ అనసూయ చెప్పేది నమ్మకంగా ఆలోచిస్తున్నాడు. బాబుగారు, నమ్మకండి, అది డ్రామా. ఆమె నటిస్తోంది. ఇప్పుడు మీరు వెనక్కెళ్తే అవని మేడం చచ్చిపోతారు. సురేష్, మాటలు రావట్లేదురా, త్వరగా రా అనేసరికి ఫోన్ కట్ అయిపోయింది. రోడ్డు మధ్యలోని సురేష్ కారు ఆపేశాడు. అతని చేతులు వణుకుతూ ఉన్నాయి. వెనక సీట్లో అవని చావు బతుకుల్లో ఉంది. ఇంటి దగ్గర తల్లి చావు బతుకుల్లో ఉందన్న వార్త. బాబుగారు, కారు ఎందుకు ఆపారు? పోనీయండి అయ్యా, ఆసుపత్రికి పోనీయండి. సీను, మా అమ్మకి హార్ట్ అటాక్ అంట. నేను వెళ్ళాలి. మీకు పిచ్చి పట్టిందయ్యా. ఆమె నటించిందని మీకు ఇంకా అర్థం కాలేదా? ఆమెను చంపడానికి ఇది ఆమె చివరి పన్నాకు. ఇప్పుడు మీరు వెనక్కి ఇక్కడ ఈ అమాయకురాలి ప్రాణం పోతుంది. మీ అమ్మగారు బ్రతికే ఉంటారు, కానీ మీ భార్య మళ్ళీ రాదు బాబు గారు. కానీ నిజంగానే సీరియస్ అయితే నేను తల్లిని చెప్పిన వాడిని అవుతాను కదా. మరి ఈమెను చంపిన పాపం ఎవరిదయ్యా? ఇన్నాళ్ళు నరకం అనుభవించిన చాలదా? ఇప్పుడు మీ చేతులతోనే చంపేస్తారా? నిర్ణయం మీదే బాబు, డ్రైవ్ చేయండి. అలా సీను అనడంతో సురేష్ ఇంకేం ఆలోచించకుండా హాస్పిటల్ వైపు వెళ్తాడు. నా తల్లి బతుకుతుందో లేదో తెలియదు, కానీ నా భార్యను బ్రతికించుకోవడం నా ధర్మం. ఒకవేళ మమ్మీ చనిపోయినా ఆ పాపం నాదే అనుకుంటాను, కానీ అవనిని మాత్రం వదులుకోలేను. సీను ఊపిరి పీల్చుకున్నాడు. సురేష్ మొదటిసారి తల్లిని ఎదిరించాడు. హాస్పిటల్కి చేరుకున్నారు. అవనిని డాక్టర్ పరిశీలిస్తాడు. పేషెంట్ కండిషన్ చాలా క్రిటికల్ గా ఉందండి. పల్స్ పడిపోతుంది. వెంటిలేటర్ రెడీ చేయండి. అవనిని ఐసీయూలోకి తీసుకెళ్లారు. సురేష్, శ్రీను బయట కూర్చుంటారు. అప్పుడు సురేష్ ఏడుస్తూ, సీను, నేను తప్పు చేశానా? మా అమ్మ అక్కడ ఎలా ఉందో? మీరు చేసిన తప్పు కాదు బాబు గారు, న్యాయమే. ఇప్పుడు ఫోన్ చేసి కనుక్కోండి మీ ఇంటికి. సురేష్ పార్వతమ్మ పని మనిషికి ఫోన్ చేస్తాడు. పార్వతమ్మ, మమ్మీ ఎలా ఉంది? డాక్టర్లు వచ్చారా? పార్వతమ్మ భయంగా మెల్లగా, బాబుగారు, అమ్మగారు హాల్లో సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్నారండి. ఆపిల్కాయ తింటున్నారు. డాక్టర్లు ఎవరు రాలేదు. ఆమె బానే ఉన్నారు. అలా చెప్పగానే సురేష్కి వాళ్ళమ్మ మీద కోపం వస్తుంది. సురేష్ సీను వైపు చూసి కోపంతో, నువ్వు చెప్పింది నిజమే సీను. ఆమె అసలు నా తల్లి కాదు, ఒక నటి. నా భార్యను చంపడానికి సొంత చావును కూడా అబద్ధం చెప్పింది. అప్పుడే ఐసీయూ నుంచి డాక్టర్ బయటకొచ్చారు. మిస్టర్ సురేష్, చెప్పండి డాక్టర్, అవని ఎలా ఉంది? సారీ సురేష్, నేను చాలా ప్రయత్నించాం, కానీ ఆమె శరీరం చెలికి పూర్తిగా దెబ్బతినింది. లంగ్స్ ఫెయిల్ అయ్యాయి, కోమలోకి వెళ్ళిపోయింది.
వచ్చే 4 గంటలు చాలా ముఖ్యం. బ్రతకడం కష్టమని అనిపిస్తుంది. అలా చెప్పగానే సురేష్ చాలా బాధపడతాడు. అదే సమయంలో ఆసుపత్రి కారిడార్ చివరి నుంచి ఒక వ్యక్తి నడుచుకుంటూ వస్తున్నాడు. అతని చూడగానే సురేష్ సీను ఇద్దరు షాక్ అయ్యారు. అతను రాజేశ్వరి భర్త, లాయర్ విశ్వనాథ్. అతను సురేష్ దగ్గరికి వచ్చి ఒక ఫైల్ ఇచ్చాడు. సురేష్, మీ అమ్మగారు పంపించారు. ఏంటిది? ఇది విడాకుల నోటీస్. అవని కోమాలో ఉన్నారుగా, ఆమె తరపున మీరే సంతకం చేసి ఆమెను వదిలేయాలి. అలా చేస్తేనే మీ అమ్మగారు ఆస్తిలో చిల్లిగా వన్నా ఇస్తారు. లేకపోతే అవని సరిపోయాక ఆసుపత్రి బిల్లులు కూడా మీరే కట్టుకోవాలి. మీ క్రెడిట్ కార్డ్స్ అన్ని బ్లాక్ చేయబడ్డాయి. ఆస్తి బ్లాక్ చేస్తుందా? నా భార్య ప్రాణం పోతుంటే విడాకులు అడుగుతుందా? వెళ్ళి చెప్పు అనసూయదేవికి. ఈ సురేష్ ఇక కొడుకు కాదు, అవని భర్త మాత్రమే. ఈ యుద్ధం ఇప్పుడే మొదలైంది. మరి డబ్బు లేకుండా సురేష్ ఆవిడికి వైద్యం ఎలా చేస్తాడు? సీను తన దొంగతనం విద్యను ఉపయోగించి సురేష్కి ఏమైనా సాయం చేస్తాడా? అవని కోమాలో ఉన్నప్పుడు అనసూయ ఆసుపత్రికి వచ్చి ఏం చేస్తుంది? అవని చెప్పిన ఆ లెటర్ రహస్యమేంటి? ఇవన్నీ తెలియాలంటే ఎపిసోడ్ 8 కోసం వేచి చూడండి.